రెండో పెళ్లి చేసుకున్నారని జనాలు ఊకినే ఉంటారా? సో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఎతికిస్తున్నారు అనమాట, ఎక్కడ దొరుకుతారు ఏంటి ఆ పిక్స్ అనేది. సో అలాంటి ఒక పిక్ ఒకటి దొరికింది కామన్ గా. సో ఇది పక్కన పెట్టేస్తే మీకు ఆ పిక్ గురించి కాకుండా ఇంకొక టాపిక్ చెప్తాను. అండ్ రాజు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన లైఫ్ లో ఏం జరిగింది అండ్ నేను 2 సంవత్సరాల ముందు ఎలా ఉండేవాడు, 2 సంవత్సరాల తర్వాత ఎలా గడిచింది నా లైఫ్ ఏంటి అనేది ఒక ఫుల్ వీడియో చేసి పెట్టాను. నేను కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, అది మీకు డెఫినెట్లీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఏమైనా తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే. సో ఇప్పుడు మ్యాటర్ వెళ్ళిపోదాం. అంకిత గారు పెళ్లి చేసుకున్నారు, ఎవరు ఏంటి అనేది అందరికీ డౌట్ ఉండే. ఒక కామన్ ఫోటో దొరికింది. ఇది ఫ్రెండ్ అనుకోవాలా, తన భర్త అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు ఫ్యామిలీలో ఒక మెంబర్ అలా అనుకోవాలా, ఎవరు అనేది తెలియదు. బట్ మనకి ఎవరూ తెలియకుండా ఒక సడన్ ఒక ఒపీనియన్ చెప్పలేం కదా ఎవరి మీద కూడా. సో ఎవరో మనకి జస్ట్ కామన్గా ఫ్రెండ్స్ ఉంటారు, అలాంటి ఫ్రెండ్ అని అనుకోవచ్చు కదా. కానీ అలా కాదు జనాలు, ఈయనే సెకండ్ హస్బెండ్ అనేది రివీల్ చేసేస్తున్నారు. అది దేనికి రివీల్ చేస్తున్నారు, అసలు ఎవరు ఆయన, ఏది తెలియకుండా ప్రాపర్గా మన అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. ఒకళ్ళని చూపిస్తున్నాం, ఒకళ్ళ గురించి మనం ఒక వీడియో తీస్తున్నామంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. అలాగే కానీ పుట్టిపుణ్యానికి వీడియో చేసి పెట్టేస్తే అవతలు చూసే వాళ్ళు కూడా హట్ అవుతారు కదా. మనం చేసే మనం కూడా ప్రశాంతంగా ఉండదు కదా, మనస్ఫూర్తిగా ఉండదు. ఒక వీడియో పెడుతున్నామంటే ఏదైనా క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేని వీడియో పోస్ట్ చేస్తే ఎలా, బాగోదు కదా. సో నేను కూడా అదే అంటున్నాను, ఒక క్లారిటీ నేను మెన్షన్ చేస్తాను ఆ ఫోటో, కానీ ఆయనో కాదో అనేది మనకు తెలియనప్పుడు సో మనం ఎలా జడ్జిమెంట్ ఇచ్చేస్తాం, అతడే రెండో భర్త, అంకిత గారు సెకండ్ హస్బెండ్ అని అనలేం కదా. సో అది అక్కడ మ్యాటర్. ఏదైనా సరే అవతల వాళ్ళు రివీల్ చేస్తే ఆ పలాని అయినా సో అంకిత గారు సెకండ్ హస్బెండ్, సెకండ్ హస్బెండే అంటాం అక్కడ. అది ఆయన రాజు కూడా చాలా డౌట్స్ పెట్టేసింది నిన్న మొన్న పెట్టిన వీడియోస్కి. అరే ఎవరిది తప్పు చెప్పలేక, ఇటు ఎవరిది ఏంటని కూడా చెప్పలేక, ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది ఇది అది, అసలు జనాలకి పిచ్చెక్కిపోతుంది. అసలు ఏంట్రా బాబు ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళదే పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఉన్నట్టుంది వీళ్ళ లవ్ స్టోరీ అని, వీళ్ళ మ్యారేజ్ డివోర్స్ ఇవన్నీ అసలు ఎందుకు విడిపోయారని కారణం తెలియకముందే ఈమె సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం. అసలు ఎవరిని చేసుకోండి, అది కమ్యూనిటీ పెళ్ళ లేకపోతే పలాని వ్యక్తినా అనేది కూడా క్లారిటీ లేకుండా జనాలు ఊకనే పిక్స్ పెట్టేసి తమిళని పెట్టేసి హల్చల్ చేసేస్తున్నారు. అది మాత్రం క్లారిటీ కాదనిపిస్తుంది నాకు. సరే ఓకే, తన ఫ్రెండ్ కావచ్చు కదా, మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి కదా. పలాని అంకిత గారు రివీల్ చేసినప్పుడు ఈయన అంకిత గారు హస్బెండా ఈయనేనా అని మనం క్లారిటీ పిక్చర్ వేయచ్చు. ఇది అనమాట నా ఒపీనియన్. సో నేను కూడా వేస్తాను, మీరు కూడా చూడండి. అసలు ఆ మహాత్ముడు ఎవరు, ఆయన ఫ్రెండా లేకపోతే ఇంకా ఎవరైనా సో కొంచెం రిలేషన్స్లోనా చూడాల్సిందే మనం. అది ఏది చూడకుండా ఇక ఆయనే అంకిత గారి హస్బెండ్ అని మనం జడ్జిమెంట్ ఇచ్చేస్తాం, అంతే. జడ్జిమెంట్ పాస్ చేసి వదిలేస్తాం. ఇది ఇక్కడ పర్సనల్ ఫొటోస్ అంటే ఏముంటాయి, ఒక ఫ్రెండ్ పర్సనల్గా ఫొటోస్ దిగుతారంటే ఎలా దిగుతారు, కామన్గా దిగుతారు. సో అక్కడ ఇక ఇలా మూతి మీద ఇలా పెట్టింది ఆయన పిక్ చేసిండు. సో అదే కామన్. ఇక అక్కడ ఏం జరిగిందో మనకి తెలియనప్పుడు మనం క్లారిటీ ఎలా ఇచ్చేస్తాం. బట్ చూడండి, మీరు కూడా యాడ్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని.